అన్నా కాఫీ. నమస్తే సార్. శంషాబాద్ ఏరియా కలెక్షన్ ఎంత? 1,50,00,000 సార్. 1,00,00,000 మన అకౌంట్లో వేసి 50 పెద్దానికి పంపించే. సరే సార్, ఉంటాను సార్. ఏంటన్నా 1/2% నుండి మొదలెట్టి 30% మడతెట్టేస్తున్నావు. పెద్ద ఆయనకు డౌట్ వచ్చిందంటే నువ్వు అవుటే అన్నా. అయితే మొత్తం మన అకౌంట్లో పడేసే. ఫ్రెష్ ప్లాన్ ఒకటి రెడీ చేశాను. మళ్ళీ ప్లానా? అవును. ఏమైంది? హే, ఏమైంది? హే స్వప్న, స్వప్న, ఏమైంది డాక్టర్? She is pregnant. Pregnant? చందు, తను ప్రెగ్నెంట్. వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, ఒకటయ్యారు. వీళ్ళని దయం కలుద్దాం. దయ ఉన్నాడా? ఉన్నారండి. అన్నిప్పుడే వచ్చాడ్రా. నేను మళ్ళీ ఫోన్ చేస్తానులే. ఒక్క నిమిషం ఉండు. ఎవరో వచ్చారు. దయం కలవాలి. అన్న మీటింగ్లో ఉన్నారు. మీరెవరు? మార్నింగ్ అన్నా. అన్నా, స్వప్న తన ఫ్రెండ్స్ వచ్చారు. రమ్మను. ఓకే అన్నా. అబ్బో. సరే, హాయ్ దయా. ఇంక మీరు వెళ్ళండి. నమస్తే. రే, ఏంట్రా సడన్ గా? కూర్చోండి. నాయుడు, కాఫీ పంపించు. ఎరా సడన్ గా స్టేటస్ గిటప్ మారింది? ఎమ్మెల్యే ధనంజయ్ గారు ఆయన క్వారీ బిజినెస్కి నన్ను ఇన్ఛార్జిగా ప్రమోట్ చేశారు. అందుకే ఈ ఇల్లు, హోదా. బిజినెస్లో బిజీ వల్ల మీకు చెప్పేంత టైం కూడా లేదు. ఏమనుకోకండి. పర్వాలేదురా, నువ్వు ఎదుగుతున్నావంటే నీకే హ్యాపీ ఫీల్ అయ్యేది నీవేరా. దయా, ఈ హ్యాపీ మూడ్లో నీకు గుడ్ న్యూస్. ఏంటది? స్వప్న తల్లిగా పోతుందిరా. త్వరలో ఆ పెళ్లి కూడా అయిపోతే చాలా బాగుంటుందిరా. ఏంటిదయ్యా మాట్లాడవే? పెళ్ళేగా. ఓకే, ఎప్పుడు అనుకుంటున్నారు? అది నీ ఇష్టం. నువ్వెప్పుడంటే అప్పుడే. తన పెళ్ళికి నా ఇష్టం దేనికి? అదేంట్రా, స్వప్న పెళ్లి చేస్తున్నది నువ్వేగా? రే, లవ్లో డేటింగ్లు, డేట్ అయిపోయిన తర్వాత వామిటింగ్లు ఇవన్నీ కామన్ రా. దానికి మీరేంటి పెళ్లి గిళ్ళని ఏదో లింకులు ఎడుతున్నారు? రే,
నువ్వు నేను స్వప్న సిరి ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ రా. స్వప్న ఫ్రెండ్షిప్ పేరుతోటి తెలియజేసావురా. ఇప్పుడు తప్పుకోవాలనుకుంటున్నావు. తప్పురా. ఏంట్రా తప్పు? సుఖం అనేది ఇద్దరికీ సంబంధించింది. సుఖం తను కోరుకుంది కాబట్టే కలిసాం. వద్దంటే అప్పుడే వదిలేసేవాణ్ణి. నాకు కోరిక ఎక్కువై నీతో పడుకోలేదురా. లైఫ్ లాంగ్ నీతో బ్రతకాలనుకున్నాను కాబట్టే నేను నీ సొంతమయ్యాను. ప్రేమించే ఆడది కోరుకునేది 10 నిమిషాల పడక సుఖం కాదు, ఇక్కడ స్థానం కోరుకుంటుంది. దాని గురించి మీరు ఏం చెప్పినా మేం వింటాం, ఏం చేయమన్నా చేస్తాం. అదే మా వీక్నెస్. ఆడది ప్రేమిస్తే ప్రాణం ఇస్తుంది, తెగిస్తే తల దించుకునేలా చేస్తుంది. స్వప్న, నాకెందుకో ఫస్ట్ నుంచి వాడి మీద డౌటే. వదిలే, వింటే బాధపడుతుంది. పేషెంట్ సీరియస్, ఇమీడియట్ గా ఆపరేషన్ చేయాలి. 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. 10 లక్షల? అంతా మేము చూసుకుంటాం, మీకేం ప్రాబ్లం లేదు. స్వప్న యాక్సిడెంట్ అయింది, చాలా సీరియస్ కండిషన్ ఉంది. వీడు ఆశించాడు, వాడు శాసించాడు. అది నన్నే కొడుతుందా? రే, స్వప్న బతకాలంటే చాలా ఖర్చు అవుతుందని చెప్పారా? ఒకసారి రారా. యాక్సిడెంట్ చేసింది ఎవడో గాని. అరే, ఆ వెహికల్ నెంబర్ AP30C 2038. వా సంగతి రాజుతో ముందు హాస్పిటల్ రా. దేనికి? దేనికేట్రా? స్వప్న చావు బతుకులో ఉందిరా, పైపేసి కడుపుతో ఉంది. రారా ప్లీజ్ రా. అయితే అలా అనద్దురా ప్లీజ్ రా. ఏంట్రా అన్నిటికీ నన్ను మధ్యలోకి లాగుతున్నావు? అసలు దానికి పుట్టబోయే బిడ్డకి తండ్రివి నువ్వా నేనా? చూడు, నీకు పర్సనల్గా ఏమైనా కావాలంటే చెప్పు, చేస్తా. నీ కెరీర్కి నేనేమన్నా చేయాలంటే క్షణాల్లో అరేంజ్ చేస్తా. అంతేగాని సెంటిమెంట్ పేరుతో దాన్ని నాకు అంటగడితే నాయుడు మన బయటికి తోసేయ్. పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని స్వప్నకు నువ్వే యాక్సిడెంట్ చేసావా? యాక్సిడెంట్ నేను చేయలేదు. మరెవరు చేశారు? అది నాకు తెలీదు. ఈ అలీబాబా గారి వల్ల ప్రశాంతత లేదే. గుళ్ళు అన్నా హాయిగా ఉండొచ్చు. నమస్కారం అండి. వీళ్ళేంటే నా కాళ్ళ మీద పడి నమస్కారం. దేవుడి గుడికే దేవుడు వచ్చాడా? ఏం భాగ్యం. వీడికి జుట్టుతో పాటు కళ్ళు దుబ్బే ఏంటి నన్ను దేవుడు అంటున్నాడు. వీళ్ళేందే నాకు నమస్కారం పెడుతున్నారు. హాయ్ సార్. హాయ్. నేను లేన్ టీవీ నుంచి వస్తున్నాం. మేము మా ఇంటి నుంచి వస్తున్నామండి. హాయ్ వియర్స్, ఇప్పుడు మన బోస్ బాబా గారి ఇంటర్వ్యూ చూద్దాం. సార్ ఆయన ఉన్న టీవీలతో వస్తుంటే లేని టీవీ ఎప్పుడు పెట్టారండి?
ఈ మధ్యనే సార్. సర్లే అడుక్కోండి. ఒక భక్తుడు మీకు ఇక్కడ గుడి కట్టాడు కదా, దాని గురించి మీ అభిప్రాయం? గుడి కట్టారా? ఎక్కడా? ఓరి నాయనో. సార్ పోసు బాబా నీ డ్రెస్ మార్చెను నా అడ్రస్. దేవుడా మిమ్మల్ని దేవుడా? నేను దేవుడు అంటే నా పేరు బోసు. ప్రతి దేవుడికి ఓ పేరుంటుంది. నువ్వే నా దేవుడివి. నీ గుడికి నువ్వే వచ్చావా బోస్ దేవా? ఏసు దేవుడి గురించి తెలుసు కానీ బోస్ దేవుడు ఎవరు? మీరే దేవా. అసలు ఈ గుడేంటి, ఈ భక్తులేంటి, భజనలేంటి? ఈ భగవంతుడి మీద ఈ భక్తుడికున్న ఆరాధన. అసలు నా మీద నీకు పిచ్చేంటని? పిచ్చి కాదు, భక్తి. ఒక్కసారి అక్కడ చూడండి. ఏంటి చూసేది? నాకు సీఏ డ్రెస్ ఏంటి? అది నా కళ. కళ? నా మీద కలగంటానికి నీకు నాకున్న రిలేషన్ ఏంటి? అన్నదమ్ముల రిలేషన్. అన్నదమ్ముల రిలేషన్? నాకు అన్నదమ్ములే లేరు. మా నాన్నకి సెకండ్ కూడా లేదు. ఏంటయి? బోసు శతకాలు. ఓ తాళపత్ర గంధాలు. తాళపత్ర గంధాలు లేకే ఈ రాగి ఆకుల మీద రాయాల్సి వచ్చింది. సుమన్ కోసం నాగార్జున 18,000 18,000 కీర్తనలు రాస్తే ఈ బోస్ కోసం ఈ భక్తుడు 108 కీర్తనలు రాశాడు. అందులో ఒక అద్భుతమైన కేక కీర్తన వినిపించమంటారు. గర్ల్స్ బాయ్స్, బోసు బాబా నీ డ్రెస్సు మార్చెను నా అడ్రస్సు. బోసు బాబా నీకు నా అడ్రస్ కావాలా? నీ డ్రెస్ కావాలా? అలీబాబా ఒక్కదో. గుడి కట్టి భగవంతుని అంటే బెడ్ అయిపోతాను అనుకున్నావా? ఫోటోలు పెట్టి భజనలు చేసి డమ్మింగ్ చేసావు కదరా. అసలు ఇదంతా నీతో చేస్తుంది ఎవరు? అమ్మ చేయమంది. అమ్మ చేయమందే? నీ అమ్మ మా అమ్మ కాదు, మీ ఆవిడ గంగమ్మ. గంగమ్మ? అవును నేనే. పోలీసుడి భార్య ఏంటి దొంగకు సపోర్ట్ చేస్తావా? ఈ విషయం పై అధికారులకు తెలిస్తే బోసు బాబా నీ డ్రెస్సు ఆ డ్రెస్సే ఊడుద్దని చెప్తున్నాను. ఆ మాయదారి ఉద్యోగం ఉంటే ఎంత ఊడితే ఎంత. మన ఇంటి పక్కనే ఉన్న బీట్ కానిస్టేబుల్ ఉద్యోగంలో జాయిన్ అవ్వక ముందు చిన్న షెడ్ లో ఉండేవాడు. ఇప్పుడు ఆ షెడ్ తీసేసి పెద్ద డూప్లెక్స్ కట్టుకున్నాడు. హెడ్ కానిస్టేబుల్ అని పేరుకే గాని జీతం తప్ప పైసా సంపాదన లేదు. మళ్ళీ ఏమన్నా అంటే భారతీయుడు బావ అపరిచితుడు మా అన్న పెద్ద నీతులు చెప్తారు. అందుకే ఇదిగో చూసుకున్నాను. ఆ గొలుసు గాజులు వడ్డాను నేనే చేయించాను అన్నయ్య. అన్నయ్య ఎవరు? అన్నయ్య ఆయన నా భార్య చేయించడానికి నువ్వే వర్రా? రామదాసు సీతమ్మకి ఎవరిని అడిగి హారం చేయించాడు? రావుని అడిగాడు ఏటి? రామదాసు సీతకు హారం చేయించింది భక్తితో, నీలాగా ఫ్రాడ్ చేసి కాదు. పోలీస్ స్టేషన్ పదరా ఈ రోజుతో. ఏమన్నా అంటే ఊరుకోను. ఏం చేస్తావు? పుట్టింటికి వెళ్తావా ఏంటి? కాదు, ఏకంగా విడాకులు ఇచ్చేస్తా. నా పోలీస్ డ్రెస్ వేసుకొని నీ అడ్రస్ మార్చుకొని నాలి నాకు కాకుండా చేస్తావా? మీరు బాధపడకండి అన్నయ్య, నిన్ను వదిని దూరం చేయను. నేనే దూరమే. నిజంగానా? గంగా అదే వదిలే. ఈ తొక్కలో హెడ్ కానిస్టేబుల్ వల్ల పెద్ద రాబడి ఏమి ఉండట్లేదు. పైగా వచ్చింది మొత్తం నువ్వే నొక్కేస్తావు. అందుకే నా ఫోకస్ మొత్తం ఎస్ఐకి షిఫ్ట్ చేసి. నీతేష్నే. ఓ రామనాథం గారా? కాదు కాదు, సోమనాథం గారు మర్చిపోయి. అయితే నువ్వు అజోలు రాను. ప్రామిస్? ప్రామిస్. నా భార్య సపోర్ట్ ఇచ్చినట్టే ఎస్ఐ గారి భార్య సపోర్ట్ ఇస్తారు. గ్యారంటీ ఏంటి? లంచం తీసుకొని ప్రతి పోలీసుడి భార్యతో ఈ ఆలి టచ్ లో ఉంటాడు. విత్ మై టచ్ గైస్. ఇదిగో ఆ ఫోటోకి తల తీసేసి మన సోమనాథ బాబా గారి తల అతికించండి. సోమనాథ బాబా నీ డ్రెస్సు మార్చబోతున్నా అడ్రస్సు. రే దయా రారా. నువ్వు వస్తావని తెలుసు. ఎక్కడరా? స్వప్ననా హాస్పిటల్ ఉందరా, రికవర్ అవుతుంది. నేను అడిగేది నీ ఫ్రెండ్ గురించి కాదు, నా ప్రూఫ్స్ గురించి. ప్రూఫ్సా? స్వప్నతో పెళ్ళి వద్దు కదా, ఆ పెళ్లిలో గిఫ్ట్గా ఇస్తాను. చావుని ముందు పెట్టుకుని పెళ్లి గురించి మాట్లాడుతున్నావా? దయా ఏంటిది? ఏంట్రా వాగా? మీడియాలో బ్రేకింగ్ న్యూసా? నన్నే బ్లాక్మెయిల్ చేస్తారా? ప్రూఫ్స్ ఎక్కడున్నాయో చెప్పు, లేకపోతే బ్రేకింగ్ న్యూస్ నాది కాదు, నీ చావవుతుంది. చందు, ఇప్పుడు గన్నే చూస్తున్నా, లోపల బుల్లెట్ ఒకటి ఉంటుంది. చెప్పు, ప్రూఫ్స్ ఎక్కడా? వద్దు దయా, చందు నే చేయకు. నీకు కావాల్సిన ప్రూఫ్సే కదా, నేనిస్తాను. ప్లీజ్. సిరి
డాక్యుమెంట్స్ తీసుకుని వస్తుండగా చందు డైరీ చూశాను. అందులో నా గురించి ఏమైనా రాసాడేమో అని డైరీ ఓపెన్ చేశాను. సిరి స్వప్న నేను దయ మంచి ఫ్రెండ్స్, కానీ దయా స్వప్నాల ఫ్రెండ్షిప్ ప్రేమగా ఉండేది. ఆ ప్రేమను అడ్డుపెట్టుకుని దయా స్వప్నకి కడుపు చేసి మోసం చేశాడు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే స్వప్నకి యాక్సిడెంట్ అయింది. తను చేయడానికి మా దగ్గర డబ్బులు, సో ఆ యాక్సిడెంట్ చేసిన ఎవరో ట్రేస్ చేశాను. నేను సిరి పరిచయం అయినట్టు వాళ్ళ దగ్గర అవుదాము. నేను అజయ్ బాలుకి దగ్గరటం కోసం డీసెంట్ డ్రైవర్కి డబ్బులు ఇచ్చి ఈ యాక్సిడెంట్ రామాడాను. మేమందరూ కామెడీలు ఉండగా సిరి నాకు రమ్మని చెప్పి మెసేజ్ చేశాను. సిరి తన లుక్స్తో అజయ్ ఫ్లాట్ చేసింది. అదే టైంలో బాల్ లుక్స్ కూడా నేను గమనించాను. ఆ విధంగా అజయ్ బాల్ని ట్రాప్ చేశాను. సిరి ఒకరి దగ్గర ఒకరి దగ్గర అమౌంట్ తీసుకొని నా అకౌంట్లో వేసింది. నేను ఆ అమౌంట్ని డ్రా చేసి హాస్పిటల్లో పే చేశాను. ఇంకా హాస్పిటల్లో 2 lakhs పే చేయాలి. ఇంకా 2 లక్షలు ఉంటే సరిపోతుందా? ఓకే. సిరి అజయ్కి ఫోన్ చేసింది. మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉంది. సిరి మళ్ళీ బాలుని అమౌంట్ అడిగింది. ఎప్పుడు కావాలి? బాలు అమౌంట్ రూమ్కి వచ్చే టైంకి అజయ్ వచ్చేలా ప్లాన్ చేశాను. సిరి రూమ్లో బాలుని చూసి అజయ్ షాక్ అయ్యాడు. ఆ తర్వాత సిరి నా రూమ్కి వచ్చింది. రేపు మార్నింగ్ నేను సిరి హాస్పిటల్కి వెళ్ళి ఆ 2 lakhs పే చేస్తాను. ఆ దేవుడి స్వప్న తొందరగానే రికవర్ అవుతుంది. ఆ డైరీలో నాకు సంబంధించి రాసున్న పేజీల్ని చించేశాను. స్వప్నాన్ని పెళ్లి చేసుకోవడం వల్ల నువ్వు లైఫ్లో కోల్పోయేది ఏమీ లేదు, కానీ సిరి చందులను చంపి టోటల్గా లైఫే మిస్ అయ్యావురా. ఇంత చిన్న కాన్సెప్ట్ ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యావు? ఇంకేముంది, కేల్ కథం దుకాన్ బంద్. అప్పలకొండ గారు సార్ని గౌరవంగా హాస్పిటల్ అడ్మిట్ చేసి కేసు ఫైల్ చేయండి. ఓకే సార్. కూర్చోండి. లింకులు లేకపోయినా మీ క్యారెక్టర్ ఈ స్టోరీలో చాలా ఉందమ్మా. February 25th నైట్ ఎక్కడున్నారు చూసుకుని చాలు కానీ జరిగింది చెప్పండి. రే బాలు, ఇప్పటికీ ఎక్కువ తాగారా? బండాపు, నేను డ్రైవ్ చేస్తాను. నేనెంత తాగినా నా డ్రైవింగ్ స్టడీరా, నువ్వేం కంగారు పడుకో. సరేరా. రే బాలు, ముందు చూడరా. రే 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 ఎక్కడికి? రే హాస్పిటల్లో జాయిన్ చేద్దాంరా. ఇప్పుడు దిగావనుకో మనం ఇద్దరు జైల్లో సెటిల్ అయితే ఖాయం. రే బాబోరా. రే వదలండి, మాటిండ్రా. ఓ షిట్. రే బాలు ఆపరా. రే యాక్సిడెంట్ చేసినామని కనీసం హాస్పిటల్లో జాయిన్ చేద్దామన్న కామన్ సెన్స్ కూడా లేదురా. ఆ కంగారులో ఏం చేయాలని అర్థం కాలేదు సార్. నేనేం చేయాలో నాకు క్లారిటీగా తెలుసురా. రే స్వప్న ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం మీరే. సిరి చందు స్వప్నను కాపాడడానికి వేరే దారి లేక మీకు పరిచయం మీ నుండి మనీ తీసుకుని స్వప్న ట్రీట్మెంట్ యూజ్ చేశారు. స్వప్న ప్రాణాలు కాపాడారు కానీ వాళ్ళ ప్రాణాలు కాపాడుకోలేకపోయారు. స్వప్నకు అన్నీ సిరి చందులే. ప్రేమించిన వాడు మోసం చేసి అరెస్ట్ అయ్యాడు. తన అనుకున్న ఫ్రెండ్స్ ప్రాణాలు కోల్పోయారు. పాపం స్వప్న ఇప్పుడైతే తనకి ఎవరు లేరు. సార్ మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. సారీరా, సిరి ఏం తప్పు చేయలేదు. తను నేను లవ్ చేసిందిరా. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే
ఇదిగో 2 lakhs. థ్యాంక్స్ వద్దు, జస్ట్ 2 hours నాతో కోఆపరేట్ చేయి. నీకు కావాల్సిన మనీ నేను అరేంజ్ చేశాను. నీ అవసరం నువ్వు చెప్పావు, నా అవసరం నేను చెప్పాను. నువ్వు అజయ్ మంచి ఫ్రెండ్స్ కదా బాలు, నాతో ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. మంచి ఫ్రెండ్స్ కాబట్టే మా ఇద్దరు లుక్ నీ మీద పడింది. బట్ ఓ టార్గెట్ లవ్వు, నా టార్గెట్ నువ్వు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. అజయ్ అంటే నాకు చాలా ఇష్టం. నిన్ను అర్థం చేసుకోవడానికి 5 లక్షలు ఇవ్వలేదు, నిన్ను నా సొంతం చేసుకోవడానికి ఇచ్చాను. కానీ వెళ్ళాకే తెలిసింది తను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుందని. అలా నువ్వు సడన్గా వచ్చి సిరిని తప్పుగా అర్థం చేసుకున్నారా? ఐఎమ్ రియలీ సారీ మామా. అజయ్ తను తప్పుగా ఆలోచించి సిరిని దూరం చేసుకున్నాడు. ఇప్పుడు సిరి ఫ్రెండ్ స్వప్నం వదిలిపెట్టి మళ్ళీ తప్పు చేయడు. ఎందుకంటే తనలో ఇంకా మంచితనం ఉంది కాబట్టి. గురుడు మంచి పల్లెటూరు పోరల్లా ఉన్నాడే. వీడికిస్తా చూడు ఒక చిన్న జలక్. నెంబర్ ఎంతో చెప్పాడు కదా, 9293320983. హలో, హాయ్. ఎక్కడా? ఆఫీస్లో. సాఫ్ట్వేరా? ఇదిగో బిల్. సాలరీ ఎంత? 50,000. అవును అవును. టిప్స్ ఏమన్నా వస్తాయా? ఏంటి? ట్రిప్లు ఏమన్నా వేస్తావా? ఫారెన్ ట్రిప్లా? అవును. అప్పుడప్పుడు. నీ పేరేంటి? కలుద్దామా? ఎక్కడా? కాఫీ డేలోనా? ఏ కాఫీ డే? భరిస్తా. నేను భరించలేను. సవేరా? మీ ఆరే. వాడికి భలే అయింది. మళ్ళీ చెప్దాం వాడికి. ఏంటి నాన్ స్టాప్ గా నవ్వుతున్నారు? ఆ బ్యారర్ గాడిని మనకి అది వాడికి ఇప్పుడు వాడి పరిస్థితి పటాన్ చెరువులో పిత్త పరిగలా లబా లబా కొట్టేసుకుంటున్నాడు. పాపం ఏం చేసావే? ఆ రోజు నువ్వు చాలా మిస్ అయ్యవరా. ఈ కొత్త ఫిగర్ చూడు మామా. సిరి ఫ్రెండ్స్ రా. ఏంటి మంచి మూడ్లో ఉన్నట్టున్నారు? జస్ట్ ఫన్. మాకు చెప్తే మేము నవ్వుతాం కదా. బిజీగా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా. ఏం సార్ ఆర్డర్? 3 బ్లాక్ కాఫీ, 3 కోల్డ్ కాఫీ. ఓకే సార్. త్వరగా తీసుకురా. సార్ స్లోగా సార్. కస్టమర్స్ ఉన్నారు. అదే సాఫ్ట్వేర్ కస్టమర్స్. నేను 10 నిమిషాల్లో కాల్ బ్యాక్. ఈ మధ్య అమ్మ రాంగ్ కాల్స్ తోటి కేక పుట్టిస్తున్నారు, జాగ్రత్త. ఈ అమ్మాయి అలాంటి అమ్మాయి కాదు సార్. చూడ్డానికి సాఫ్ట్గా కనిపించిన మంచి రొమాన్స్ కనిపిస్తుంది. మరే ఏమిట్రా తెగ ఆలోచించేస్తున్నావు? ఎవరిని చించుదామా అని. నువ్వు బిల్లులు చించరా, ఎవరు చించక్కర్లేదు. నేను చించుదాం ఉన్నది బయట కాదు, నా పక్కన ఉన్నావు. ఏంట్రా తిక్క తిక్క మాట్లాడుతున్నావు? టిప్పులు ఎక్కువయ్యాయా? సర్లేండి, ఈ రెస్టారెంట్ టిప్పులు తక్కువ, అరువులు ఎక్కువ. సగం జీతం మీకే కడుతున్నాగా. కస్టమర్స్తో చనువు ఎక్కువ, సగం జీతం అక్కడే సాంకినాగిపోతుంది. ప్లీజ్ సార్, జీతం పెంచండి. నువ్వు అడిగినప్పుడు జీతం పెంచితే నీ డ్రెస్ నేనేసుకోవాలి. సార్, చాలా రోజుల నుంచి మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను సార్. ఏమిట్రా? ప్రపంచంలో మీ అంత ఎదవ ఎవరు ఉండరు సార్.
హారిని. రే మాకు చిన్న పని ఉంది, మీరు లతా గీతలను డ్రాప్ చేయండి. ఓకే బాయ్. ఓకే రా. బాయ్ బాయ్ బాయ్. యా ఇంకా 2 లక్షలు ఉంటే సరిపోతుందా? ఓకే, ఐల్ ట్రై. అజయ్ అడిగితే షిట్. పోనీ బాలుని కనుక్కుందామా? హాయ్ సిరి. అజయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వాడు బిజినెస్ పని పైన బెంగళూరుకు వెళ్ళాడు. 2 డేస్లో రావచ్చు. 2 డేసా? ఏంటి సిరి, ఎనీ ప్రాబ్లం? కాదు బాలు, నాకు అర్జెంట్గా 2 lakhs కావాలి. ఎప్పుడు కావాలి? రేపు మార్నింగే కావాలి. పోనీ నేను ఇవ్వనా? ఆల్రెడీ ఇచ్చావు కదా బాలు, మళ్ళీ ఇప్పుడు? నో ప్రాబ్లం, ఐ విల్ మేనేజ్. కానీ ఒక కండిషన్. ఏంటి చెప్పు. ఇప్పుడు కాదు, రేపు మార్నింగ్ కలుస్తావు కదా, అప్పుడు చెప్తా. ఓకే? ఓకే బాలు, థ్యాంక్స్. బాయ్ బాయ్. హలో అజయ్. చెప్పరా. ఎక్కడ? డాడ్ పని మీద బెంగళూరు వచ్చానా. అవునా, ఎప్పుడు వస్తున్నావు? ఆల్రెడీ రిటర్న్ జర్నీలో ఉన్నాను రా. సిరి నీకు ఫోన్ చేసిందంట, నీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. తన అర్జెంట్ నేను కలవాలంది. ఆ టైంలో కాన్ఫరెన్స్లో ఉండుంటానా. పర్లేదు, నేను వచ్చిన తర్వాత కలుస్తాను సిరిని. ఓకే ఓకే బాయ్. ఈ టైంలో ఫోన్ ఎందుకులే, రేపు మార్నింగ్ డైరెక్ట్గా రూమ్కి వెళ్ళి కలుద్దాం. అజయ్, ఇందాక ఎందుకు వెళ్ళిపోయావురా? చూడకూడదే చూశాను కాబట్టి. చూడకూడదు కాదు, నువ్వు చూడాల్సిందే చూసావు. షట్ అప్. యు చీట్. చీట్ చేసింది నేను కాదురా, నీ లవర్. నువ్వు సిరి మనసు పొందాలనుకున్నావు, తను నీ దగ్గరున్న మనీ కావాలనుకుంది. అదే మనీ నా దగ్గర ఉందని తెలిసి నాతో పక్కా పంచుకోవడానికి కూడా రెడీ అయింది. రేయ్, ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు ఎంత గట్టిగా అరిచినా అదే నిజం. ఆ రోజు సిరి మదర్ ఆపరేషన్కి నువ్వు మనీ హెల్ప్ చేస్తానన్నావు, కానీ అదే రోజు రాత్రి నేను 3 లక్షలు ఇచ్చాను. ఆ విషయం నీకు చెప్పిందా? చెప్పదు. ఎందుకంటే తను మనిషి కన్నా మనసు కన్నా మనీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. అంతేకాదు, నిన్న నైట్ మళ్ళీ నన్ను డబ్బు అడిగింది. 2 లక్షలు మళ్ళీ ఇచ్చాను. ఇవ్వాలి కానీ ఎంతైనా తీసుకుంటుంది, అడగాలే కానీ ఏదైనా ఇస్తుంది. నో, నేను నమ్మను. నేను ప్రూవ్ చేస్తాను. నువ్వు చెప్పింది నిజమైతే సిరి ఉండదు, అబద్ధం అయితే నువ్వుండవు. అవునా? సరేరా.
మాట్లాడవే. తీసుకొచ్చాను. గుడ్. వాళ్ళిద్దరిని బాగానే పడగొట్టావు. అజయ్ దగ్గర 3 lakhs, బాలు దగ్గర 5 lakhs. డబ్బు కోసం అజయ్ గారిని ప్రేమతో పడగొట్టావు. మరి బాలు గారిని? వాడి వీక్నెస్ అమ్మాయిలు, అది నేను క్యాష్ చేసుకున్నాను. ఏంటది? అజయ్ ఇచ్చిన గిఫ్ట్. దాంతో పనేంటి? పక్కన పడి. హలో, నేను కాల్ చేస్తా. నా బొమ్మ జాగ్రత్త అండి. ఫ్రెండ్షిప్ అనేవాడు, లవ్ అనేది నన్నే మోసం చేస్తారా? ఇలాంటి వాడు బ్రతకూడదు, చెప్పేయాలి. చందు, ఇద్దరు కలిసి నువ్వు చీట్ చేస్తారా? 5 లక్షలు తీసుకుంది, 5 నిమిషాల. ఈ రాత్రికి దాన్ని అజయ్ గారు ఏంటి గంతో కొంప తీసి తాళి కట్టిన దాని తమ్ముడువని కోట్ల వ్యాపారాన్ని నీ చేతుల్లో పెడితే ఫ్లాట్ల మీద ఫ్లాట్లు కట్టుకొని నన్ను ప్లాట్ఫామ్ మీదకి ఇడుద్దాం అనుకున్నావా? అంత మాట అనేసి బా, నా గురించి నీ దగ్గర తప్పు చెప్పారు బా. మాట్లాడుకో. తప్పు చెప్పలేదు, నీ తప్పుడు పనుల గురించి చెప్పారు. నా దగ్గరకు రాకముందు స్కూటర్ మీద తిరిగేవాడు, ఇప్పుడు స్కోడా కారులో తిరుగుతున్నావు. అంబర్పేటలో అద్దె కొంపులో ఉండేవాడివి, ఇప్పుడు అమీర్పేటలో 6 బిల్డింగులకు ఓనరయ్యావు. రాదయ్య, కరెక్ట్ టయానికి వచ్చావు. అంతా ఈ నా కొడుకు చేసిన సొంత మనిషివని సంకెక్కించుకుంటే నా చొమ్ముకే చిల్లెట్టి స్విస్ బ్యాంక్ రేంజ్కి ఎదిగిపోయాడు చూడు. రే దయా, ఈ రోజు నుంచి నా 30 క్వారీల బిజినెస్ కూడా నువ్వే చూసుకో. అయ్యా, నేనా? ఇన్నాళ్ళు నాతో పాటు ఉంటూ నన్ను కంటికి రెప్పలా చూసుకున్నావు. ఇక నుంచి నా బిజినెస్ అన్నిటికీ నువ్వే ఇన్ఛార్జివి. ఆడు మాత్రం తప్పు చేయడని గ్యారంటీ ఏంటి? నోర్ముయ్! ఇంకొక మాట మాట్లాడావంటే 4 చీరేస్తాను. చెత్త వెదవ. వాడు 1 రూపాయి తిన్నా నాకు చెప్పి తింటాడ్రా. నీలాగా దొంగచాటున దొబ్బి తినడు. దయా, నన్ను నమ్ముకుంటే
గుండెల్లో పెట్టి చూసుకుంటాను. వెన్నుపోటు పొడవాలని చూస్తే గుండెల్లో గుణపాలు దిగుతాయి. ఇంతకు ముందు నా బామ్మర్ది నా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అనేవాడు. ఇప్పుడేంటనా ఆ హ్యాండ్సే తీసేస్తా అంటున్నాడు. ఏం జరిగిందన్నా? వాడిని ఎదవం చేసింది నేనేరా. అర్థం కాలేదా? వాడు మోసం చేసి సంపాదించిన డబ్బులు సీక్రెట్గా షూట్ చేసి పెద్దాయనకి చూపించాను. అంతేకాదురా. కాగితాలను సక్రంగా చూసుకోండి. నమస్తే. నమస్తే. నమస్తే సార్. నమస్తే. 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 సరే సరే, ఇబ్బంది లేదులే, నేను చెప్తున్నాను కదా. అవునవును. దయా, నా కొడుకుని వదలతో నా కొడుకుని. శబాత్తయ్య, నాకు తెలుసురా నువ్వంటే ఏందో. రా, మీరు వెళ్ళండి. వెళ్ళండి. థ్యాంక్స్ రా. శుక్రియా బాయ్. ఎమ్మెల్యే మీద అటాక్ చేయించింది నేనే, ఆయన్ని సేవ్ చేసింది కూడా నేనే. ఆ విధంగా ఎమ్మెల్యేకి సేవలు చేస్తున్నట్టు నటించి ఆయనకు దగ్గరయ్యాను. ఈ ప్లాన్లన్నీ ఎమ్మెల్యే కోట్ల బిజినెస్కి నేనే బాస్ నవ్వాలని. హలో. హాయ్. ఏంటి ఎర్లీ మార్నింగ్ గుర్తొచ్చానా? అసలు మర్చిపోతే కదా. చాలా మిస్ అవుతున్నాను. నువ్వు మిస్ అవ్వట్లేదా? అబ్బబ్బా, స్టార్ట్ చేసావా? అసలు మాట ఏంటో చెప్పు. చెప్పాలంటే నువ్వు ఓ ప్లేస్కి రావాలి. ఎక్కడికి? హాయ్ సిరి, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. గిఫ్ట్ ఫర్ యూ. సో స్వీట్ ఆఫ్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఏంటిది? ఓపెన్ చేసి చూడు. వావ్, మీ ఇద్దరి పేరు చాలా బాగుంది. మీ ఇద్దరి పేరు కూడా చాలా బాగుంది. హే, మీ ఇద్దరం జస్ట్ ఫ్రెండ్స్, మీలా లవర్స్ కాదు. ఇప్పుడు జస్ట్ ఫ్రెండ్సే అనుకుంటారు, కానీ వాళ్ళే లవర్స్ అవుతారు. నాకు చందుకి ఎప్పుడు అలాంటి థాట్స్ రాలేదు. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ అంతే. సారీ సిరి, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. హే కమ్ ఆన్, డోంట్ బి సారీ. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే. గో అండ్ ఎంజాయ్ విత్ దయా.